హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ మొదటిగా దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అమ్మగారికి, అయ్యగారికి, మన చెన్నయ్య గారికి, కూడి వచ్చిన సంఘాలందరికీ కూడా నా తరపున, కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి గతించిన సంవత్సరం నుంచి ఈ యొక్క సంవత్సరం వరకు దేవుడు తన పరిశుద్ధమైన రెక్కల చాటున మన బిడ్డలను, మనవులను కాల్చిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి జాన్సన్ అన్నయ్య గారు చాలా చక్కగా వివరించారు. అన్నయ్య ఇక్కడ మాట్లాడుతుంటారు, మాకు చాలా వచ్చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎవరైనా తప్పులు ఉంటే అనుభవించారు ఉన్నారు కాబట్టి వాక్యానుసారముగా మరి తర్ఫీదు పొందినవారు, అలాగే విన్నవారు, మేము పుట్టక ముందు నుంచి విన్నవారు ఉన్నారు కాబట్టి ఏమైనా తప్పులు మాట్లాడితే వాటిని తర్వాత తెలియపరచండి మాకు. మొదటి మాట ప్రార్థన, క్షమాపణ. రెండవ మాట ఒకసారి చదువుకుందాం. లోకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ సిలువ వేసినప్పుడు సంభాషణ జరుగుతుంది. అక్కడ సిలువ వేస్తాడు యేసుక్రీస్తు వారిని, అలాగే ఇద్దరు దొంగల్ని సిలువ వేశాడు. అయితే ఆ సిలువ వేసినప్పుడు యేసు ప్రభు వారు రెండవ మాటగా పలికిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. ఈ మాటలో ఆ దొంగలో పశ్చాత్తాపం కనబడుతుంది, తర్వాత విశ్వాసం కనబడుతుంది. ఒక దొంగలో పశ్చాత్తాపము, విశ్వాసము కనబడుతుంది. రెండవ దొంగలో గర్వం కనబడుతుంది. యేసుక్రీస్తు వారితో ఇద్దరు దొంగలని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు మొదటి దొంగ విశ్వాసంతో, పశ్చాత్తాపంతో ఉంటాడు. రెండవ దొంగ గర్వం కనబడుతుంది. అది ఎప్పుడు కనబడుతుంది అయితే, ఇద్దరు దొంగలు కూడా తప్పు చేశారు, శిక్ష అనుభవించారు కాబట్టి ఇద్దరు దొంగలకి కూడా సిలువ వేశారు. అక్కడ రోమా చట్టాల ప్రకారంగా అన్ని చెప్పినట్టుగా భయంకరమైన చట్టాలు ఉండేటండి. అప్పుడు రోమా చట్టాలలో భయంకరమైన శిక్షలు. ఇప్పటికీ అవి గల్ఫ్ దేశాల్లో అవే శిక్షలు అమలవుతున్నాయి. ఒక అమ్మాయిని కానీ లేదా ఎవరినైనా పాడు చేసి లేకపోతే అత్యాచారం చేస్తే మనకైతే సెంటర్ జైలు వేసి ఒక 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు శిక్ష వేసి జైల్లో పెట్టేస్తారు. అక్కడ అలా కాదు. పట్టుబడిన దొంగని నడి వీధిలోనే రోడ్డు మీదే ఒక స్తంభాన్ని కట్టేసి జనాలు ఎదురుకుండానే కాల్ చేస్తారు. అలాంటి శిక్షలు ఉన్నాయి రోమా చట్టాల్లో. అయితే వీళ్ళు ఇద్దరు భయంకరం దొంగలు కాబట్టి ఇద్దరిని కూడా సిలువ వేశారు. అందులో చాలా మంది అంటే సిలువ వేసినప్పుడు ఈ మొదటి మాట అయ్యే వరకు కూడా ఇద్దరు దొంగలు ఒకటే. మొదటి మాట అయిన తర్వాత రెండో దొంగలో కొంచెం విశ్వాసం కలిగింది. అప్పటి వరకు కూడా ఈ దొంగ కూడా ఏంటది దూషించాడు, ఇద్దరు కూడా దూషించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 29-30 చూసినట్లయితే వాళ్ళు ఎలా దూషించారు ఏంటన్నది తెలుస్తుంది మనకు. మార్కు సువార్త అక్కడ ప్రజలు, ప్రధాన యాజకులు, సైనికులు అందరూ కూడా ఆ మార్గంలో వెళ్ళుచున్న వాళ్ళు అందరూ కూడా దీన్ని హేళన చేస్తూ దూషిస్తారు. అయితే అప్పుడు ఈ మార్క్స్ వార్త తీశారండి
16 అధ్యాయము మార్కు సువార్త 16 అధ్యాయము 29 చూస్తే, అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్న వారు తలలాడుచు, ఆహా చూడండి ఎంత చక్కగా ధ్యానం చేస్తున్నారు. ఆ దారిని వెళ్ళిపోతున్న జనాలందరూ, ఆ దారిని వెళ్ళిపోతున్న ప్రజలు వాళ్ళందరూ కూడా తలలు ఆడించు, ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినముల కట్టువాడా, ఎంత హేళన చేస్తున్నారు చూడండి యేసుప్రభు వారిని. దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకొనుము అని చెప్పి ఆయన దూషించి, అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం అంటే హేళన ఎటకారం చేయడం అన్నాడు. అక్కడ శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ దారిని వెళ్ళిపోతున్న ప్రజలు అందరూ కూడా అలాగే హేళన చేస్తున్నారు. 32వ వచనంలో, ఇశ్రాయేలు రాజు క్రీస్తు, ఇప్పుడు ఇశ్రాయేలులకు రాజు కదా నువ్వు, ఆయన సువార్త చేసేటప్పుడు అనేవారు కదా, నువ్వు ఇశ్రాయేలు రాజు కదా అని చెప్పేసి, నువ్వు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు, అప్పుడు మనం చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. అంటే అక్కడ వీళ్ళ ప్రజలు చూసి అక్కడ శిలువ మీద వేలాడుతున్న యేసుప్రభువుని చూసి కింద ఉండి, నీవు ఇశ్రాయేలు రాజు కాబట్టి ఈసారి దిగిరా, ఇప్పుడు మేము చూసి నమ్ముతాము అని చెప్పేసి వీళ్ళు అవహేళన చేస్తున్నారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే ఇక్కడ ఒకళ్ళే నిందిస్తున్నారండి, 2 దొంగలు నిందిస్తున్నారా? 2 దొంగలు కూడా నిందిస్తున్నారు. ఆయనతో సిలువ వేయబడిన 2 దొంగలను కూడా అలాగే నిందిస్తున్నారు. ఎలాగ నిందిస్తున్నారు? నీవు దేవాలయంను పడగొట్టి కట్టువాడా, దా దిగిరమ్ము, ఇశ్రాయేలు రాజా దిగిరమ్ము, దిగి వస్తే అప్పుడు మేము నమ్ముతాం. ఏమని నమ్ముతారు? నువ్వు యేసుప్రభువు మమ్మల్ని రక్షించడానికి వచ్చినోడు కాబట్టి మేము నమ్ముతావురా అని చెప్పేసి హేళన చేస్తున్నారు. లూకా సువార్తలో అయితే మత్తయి మార్కు సువార్తలో వీరిని బందిపోటు దొంగలని సంబోధిస్తారు. మత్తయి సువార్తలో 27:38 అయితే బందిపోటు దొంగలు అని మత్తయి గారు వివరిస్తారు. మార్కు సువార్తలో కూడా 15వ అధ్యాయము 27వ వచనంలో కూడా మార్కు గారు కూడా బందిపోటు దొంగ అని వివరిస్తారు. లూకా సువార్తలో వచ్చేసరికి నేరస్తులు అని సంబోధిస్తాడు. లూకా సువార్తలో 23వ అధ్యాయము 32వ వచనంలో ఉంటది అది నేరస్తులు అని. యోహాను సువార్త అయితే యోహాను సువార్తలో యోహాను గారు అయితే మొదటి వాడు రెండవ వాడు అని సంబోధిస్తారు. అంటే ఇక్కడ దొంగల్ని ఉద్దేశించి మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు కూడా రకరకాల పేర్లతో, అంటే ఎటువంటి క్రూరమైన పనులు చేశారో వర్ణించడానికి వాళ్ళకి అవకాశం లేకుండా ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్కలాగా చెప్తారు. యోహాను సువార్తలో అయితే మొదటి వాడు రెండవ వాడు అని. ఈ దొంగలు ఇద్దరు దొంగలు కూడా ఇద్దరు యేసుని నిందిస్తారు, అవమానపరుస్తారు. అయితే అప్పుడు సడన్ గా ఒక దొంగలో మార్పు వచ్చింది కదా, పశ్చాత్తాపడతాడు. ఎప్పుడు ఈ సంభాషణ ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళు నిందిస్తారు, కిందేమో ప్రజలు ఏడు మాటలు మాట్లాడతారు, పైనేమో వాళ్ళతో పాటు ఈ దొంగలో కూడా ఇద్దరు కూడా నిందిస్తారు. నిందించినప్పుడు సడన్ గా ఈ దొంగలో ఒక రకమైన ఆలోచన, ఒక రకమైన ఏంటది, ఈయన కోసం ఆలోచించగలిగే మనసు ప్రేరేపణమవుతుంది. అప్పుడు ఎప్పుడు అవుతుంది? మొదటి మాట యేసుప్రభు వారు మొదటి వారి వీళ్ళు ఇన్ని చిత్రహింసలు చేస్తున్నా కూడా యేసుప్రభు వారు మొదటి మాట రూపంలో, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని యేసుప్రభు వారు ఎంత చిత్రహింసలు పెట్టినా, అన్ని మాటలు మాట్లాడినా, ఎంత గేడి చేసినా, ఎంత ఎటకారంగా చేసినా కూడా వాళ్ళని క్షమించమని అక్కడ తన తండ్రికి మొరపెట్టుకుంటాడు. మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు సడన్ గా దొంగలిద్దరూ కూడా ఒక్కసారిగా ఆ మాట వింటారు. ఏంటి, ఈయన ఇంతలాగా మాట్లాడినా, ఇంత హేళన చేసినా ఇంకా ఈయన క్షమించమని అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ దొంగలిద్దరూ కూడా ఒక్కసారి